ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గాడ్ ఇస్ అన్ ఎవర్ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. 46వ దావీదు కీర్తన మొదటి వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సజావుగా సాగిపోతున్న జీవన ప్రయాణంలో ఆపత్కాలం అకస్మాత్తుగా వచ్చినప్పుడు మనిషి శక్తి, జ్ఞానం, సంబంధాలు అవన్నీ కూడా పరిమితమైపోతాయి. కానీ దేవుని సహాయం మాత్రం పరిమితమైంది కాదు సుమా. లేఖనం అంటుంది, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే దేవుడు మనకు సహాయం చేయటానికి సిద్ధముగా ఉంటాడు. మన ప్రార్థన ఆలకించటానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. ఆయన సహాయం ఆలస్యంగా కాదు, పొరపాటు కాదు, విఫలము కాదు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. అందుకే నీ ఆపత్కాలములో నీకు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. పితరుడైన దావీదు జీవితంలో చూస్తే ఈ వాక్యం ఎంత నిజమో మనము గమనించగలం. సింహాలు, ఎలుగుబంట్లు, గొలియాతు, సౌలురాజు, వీటన్నిటి నుండి వచ్చిన ఆపత్కాలాలు ఎన్నో. ప్రతిసారి దావీదు తన శక్తి మీద కాదు సుమా, దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రతిసారి కూడా దేవుడు ఆయనకు సహాయకుడై నిలిచాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో కూడా సమస్యలు ఒక్కొక్కటి ఒక్కో పర్వతంలాగా మన ముందుకు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, సంబంధాలు, విభేదాలు, భవిష్యత్తుపై భయం, ఇలా మరెన్నో. ఈ సమయాల్లో మన చుట్టూ ఉన్నవారు మనల్ని ప్రేమిస్తున్నారు అని అనుకునే వాళ్ళు మన అవసరంలో, మన ఆపదలో మనతో ఉండకపోవచ్చు. కానీ దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ పరిస్థితి ఎలాగుంటే అని అంటున్నాడు, నేను నీతో ఉన్నాను అని హామీ ఇస్తున్నాడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఎప్పుడు కూడా నీకు అందుబాటులో ఉంటాడు. లోకాంతము వరకు, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన నుండి వచ్చిన సహాయం నువ్వు శంకించనక్కరలేదు. ఇది సరైనదా కాదా, తీసుకోవచ్చా లేదా, ఎలాంటి సంశయము లేకుండా అది దేవుని దగ్గర నుండి వచ్చిన సహాయం. అది పరిపూర్ణమైనటువంటిది. మన అవసరానికి తగినట్లు, మన క్షేమానికి అనుకూలముగా ఆ సహాయం వస్తుంది. ఈ మాట విశ్వసించు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సమయాలు ఉంటాయి. ఎక్కడ కూడా మనకు సహాయం చేయటానికి ఎవ్వరూ కనిపించరు. అనేక మంది స్నేహితులు, బంధువులు ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఆపత్కాలం అంటే కేవలం ఆర్థిక సమస్యలు, రోగాలు, లేదా ఉద్యోగం లేకపోవటం, కోల్పోవటం, ఇవి మాత్రమే కాదు. మన మనస్సులో కలిగే భయం, అనిశ్చితి, నిరాశ కూడా ఆపత్కాలము కిందే లెక్క. ఈ ఉదయకాలం వాగ్దానము ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీకు ఎదురయ్యే ప్రతి అత్యవసర పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సమీపముగా ఉండే సహాయకుడు. నీ సమస్యలు ఆయనకు తెలియనివి కాదు. కేవలం దూరం నుండి చూసే దేవుడు కాదు. మనతో కలిసి నడుస్తూ, మనల్ని నడిపిస్తూ, మన కోసం యుద్ధం చేస్తూ, నీ మార్గము సరళము చేసి, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసి నడిపించే దేవుడు ఆయన. ఆయన సహాయం ఎప్పుడూ కూడా
ఖచ్చితమైనది. సరి అయిన సమయానికి ఆ సహాయం వస్తుంది. అది ఎంతో నమ్మకమైనటువంటిది, అపారమైన ప్రేమతో నిండినటువంటిది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయులు చిక్కుపడిపోయినప్పుడు ముందు సముద్రం, వెనక ఫరో సైన్యం. మానవ దృష్టిలో అది పూర్తిగా అసాధ్యమైన పరిస్థితి. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. సరిగ్గా అలాగే మనం కూడా అనేక చిక్కుముడుల్లో చిక్కుకుపోయి ఉన్నప్పుడు దేవుడు అసాధ్యమైన మార్గాలను తెరిచి అద్భుతాలు చేస్తాడు. అరణ్యములో త్రోవ కలుగు చేయగలిగిన సమర్థుడు ఆయన. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒకవేళ నీ పరిస్థితులు సరిగా లేవేమో, నువ్వు నడవాల్సిన మార్గం కష్టతరముగా ఉన్నదేమో, ఆయన అంటున్నాడు కదా, విశ్వాసముతో ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు నీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, ఏ నేపథ్యం ఉన్నా సరే మన కొరకు ఆయన ద్వారాలు తెరవగలడు. ఆయన ద్వారము తెరవగా దానిని మూయగలిగిన వాడెవడు? నీ ఆపద, నీ ఇరుకు, నీ కష్టం అది ఎంత పెద్దదైనా సరే మీ దేవుడు వాటన్నిటికంటే పెద్దవాడు. ఆయన మీకు సహాయకుడు, మీ రక్షకుడు మరియు నమ్మకమైన స్నేహితుడు. ఆ గొప్ప స్నేహితుని యందు విశ్వాసం ఉంచి ఈ నూతన దినపు ప్రయాణాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి మాతో మీరు సూటిగా మాట్లాడారు. అవునయ్యా, మా సమస్య ఎంత పెద్దదైనా, మా శత్రువు ఎంత శక్తివంతమైన వాడైనా మీ సహాయంతో మార్గాలు సరళము చేసి నన్ను నడిపించువాడవని మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అవును, నా ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు మీరే. ఈ నూతన దినం మా చేతిని మీ చేతులకు అప్పగిస్తుంటుండగా మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.